ఖర్గే సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి పరిశీలించారు. 4వ తేదీన కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యదర్శులతో ఖర్గే ముఖాముఖి నిర్వహిస్తారని చెప్పారు. ఇలాంటి సమావేశం తెలంగాణలోనే మొదటిసారి జరుగుతుందని చెప్పారు. జాతీయ అధ్యక్షుడితో గ్రామ కార్యదర్శి మాట్లాడే ఛాన్స్ కేవలం కాంగ్రెస్లోనే ఉంటుందని చెప్పారు. 4వ తేదీన కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని అన్నారు బట్టి. దేశంలోనే మొట్టమొదటిసారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నేరుగా గ్రామ శాఖల అధ్యక్షులతో మాట్లాడేటువంటి సమ్మేళనం 4వ తారీఖు నాడు సాయంత్రం లాల్ బహదూర్ స్టేడియంలో శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు వారు నేరుగా గ్రామ శాఖల అధ్యక్షులతో మాట్లాడటానికి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులతో అట్లాగే మండల ప్రెసిడెంట్తో గ్రామ శాఖల అధ్యక్షులతో ఇప్పటికే వారికి సంపూర్ణమైనటువంటి సమాచారం అందించడం జరిగింది. వారందరూ పిలుపు ఇవ్వటం కూడా జరిగింది. కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షించడానికి ఇక్కడ హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా మా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు రోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున దగ్గరుండి ఏర్పాట్లన్నింటినీ చూస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ శాఖల అధ్యక్షులకి, మండల ప్రెసిడెంట్లకి, జిల్లా ప్రెసిడెంట్లకి అందరికీ మీ ద్వారా వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. రేపొద్దున తెలంగాణ మోడలే దేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కూడా మిగతా రాష్ట్రాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేయబోతూ ఉంది. మొట్టమొదటిసారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మనకే అవకాశం ఇచ్చినందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ధన్యవాదాలు చెప్తూ మీ అందరూ కూడా తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఒక దేశ స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షుడితో కలవటానికి, మాట్లాడటానికి మొట్టమొదటిసారి మనందరికీ అవకాశం వచ్చింది కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏ ఒక్కరు కూడా అశ్రద్ధ చేయకుండా మిగతా అధ్యక్షులందరూ కూడా సమాచారం ఇస్తూ అందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులతో, మంత్రులతో, ఇన్ఛార్జ్ మంత్రులతో కోఆర్డినేట్ చేసుకుంటూ 4వ తారీఖు నాడు 3 గంటలకి ఇక్కడ ఉండేటట్టుగా రావాల్సిందిగా మీ ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తాం.